హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టొమాటో మునక్కాయ కర్రీ చేయడానికి 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అలాగే 3 మీడియం సైజ్డ్ టొమాటోస్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, అది వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇక్కడ మునక్కాయలు కూడా వేసేసి ఆయిల్ అంతా అంటేలాగా కలిపేసుకొని 2 మినిట్స్ వేయించుకోవాలి మూత పెట్టుకొని. 2 మినిట్స్ తర్వాత మునక్కాయలది మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చిటికెడు పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ముందుగా రెడీ పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ని కూడా వేసి మొత్తం కలిపేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 3-4 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇందులోకి కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 3 స్పూన్ల కారం పొడి, అలాగే మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. మీరు కావాలంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ 1 గ్లాస్ వాటర్ పోసాను అనమాట. మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి అలాగే గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కొత్తిమీర వేసుకున్నాక కలపకుండా అలాగే మూత పెట్టి 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి. 3 మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో కమ్మగా ఉండే మునక్కాయ టమాటా కర్రీ రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.